మీ పేరేం పేరమ్మా? నా పేరు శాంతి సార్. శాంతి. జి రమేష్ అని ఆయన జన్మదినం ఉంది ఈరోజు. ఆయనకు విషయం చెప్తున్న స్వామి, నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను, ఎవరైనా నిరాశ్రయకుంటే సేవ చేయాలని చెప్పడం జరిగింది. వెంటనే సుజాతకు చెప్పడం, సుజాతకు మీకు చూపించడం జరిగింది. ముందుగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి. చెప్పమ్మా. రమేష్ గారికి శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో అతను చెయ్యాలి అని ఆయన. నీ పేరు? శాంతి. శాంతి. ఓకే. మీ భర్త పేరుమా? మస్తా. ఏం చేస్తుంటాడు? ఏం చేయలేదు సార్, చెయ్యాలి పోయింది, యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? అక్కడ నేమకల్లో జరిగింది. చెయ్యి అంతా ఇది చచ్చిపడిపోయింది సార్. పని చేసే చేత కావడం ఏం చేత కాదు. భిక్షాటన చేసి బతుకుతుంటాడు. అదే జీవనం. నువ్వేం చేస్తుంటావు? నేను ఇంట్లో పని చేస్తుంటాను. మా ఇద్దరు చేతగా వదిలేస్తున్నాను. పిల్లలు? ఇద్దరే పిల్లలు మీకుంటే బంధువులు ఎవరు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు? మీకు ఎవరు లేరు ఎటువంటి సాయం చేసే వాళ్ళు ఎవరు? ఇల్లు సొంతమా బాడిగా? ఎంత బాడిగా? 2000 రూపాయలు బాడిగా. మీ భర్త సంపాదించే స్టేజ్ లేదు, నీకు ఇంట్లో పనులు కూడా మానుకున్నావు. ఎట్లా భుక్తి ఎట్లా నడుస్తుంది? అవునవును, అది చేసుకోవాలి. ఎవరైనా ఇస్తే తినాలి, చేసుకోవాలి. పిల్లల చదువులు ప్రైవేట్ స్కూల్, మిలిటరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్? ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. మీరు బాగా కష్టపడి చదవాలి. అమ్మ చూడు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. పూటకు కూడా అమ్మకు జరగడంలే. అటువంటిది మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించు. ఏనా నువ్వు ఒక స్థాయికి వచ్చి అమ్మను బాగా చూసుకోవాలి. ధైర్యంగా ఉండు, అధైర్యపడద్దు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు మీ ఇంటి దేవుడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వాళ్ళ బుద్ధి కలిగించి మీకు ఈ ఆహారాలను అందజేశాడమ్మా. ఆదోని మహాత్మా గాంధీ నగర్లో నిరాశ్రయులకు మా వంతుగా కిరాణా సరుకులు, చీరలు అందజేయడం జరిగింది. ఈ సహాయానికి అందించినటువంటి జి రమేష్ గారికి వారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వారికి ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వాళ్ళ కుటుంబం దినదినాన అభివృద్ధిలోకి రావాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతం ప్రేమ మతం, భాష హృదయ భాష, సదా మీ సేవలో మీ నటరాజు. ఈమె ఆదోని అన్నపూర్ణమ్మ సుజాతమ్మ. పాపం అడిగిన వారికి ప్రతి ఒక్కరికి నిరాశ్రయులకు అన్నదానం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే తోడబుట్టులు కూడా పరివే కాలం ఇది. తల్లిదండ్రులను కూడా అనాథ స్నానాలు వదిలిపెడుతున్నారు. అటువంటిది మీ ఆఖరి బాధలు తీరుస్తుందంటే ఇవి నిజంగా సుజాతమ్మ అన్నపూర్ణ దేవే. ఎందుకంటే వీమ నాకు చెప్పడము, నేను మీ దగ్గరికి రావడము, అలా దైవానుగ్రహమ్మ. వీమలో కూడా తమ వంతు సేవ ఉంది. ఏమ్మా?